ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు భూమి ఏ కోడలైతే అంతకంటే కావాల్సిందేముంది? అంటే అది కవర్ చేయకు. కవర్ చేసుకునేంత కన్నింగ్ మెంటాలిటీ నీది కాదు. మొత్తానికి మనసులో మాట బయటపడిపోయింది. భూమిని కోడలుగా చేసుకుంటావా? అంటే నా మనసులో అలా ఉంది. అమ్మా, పెళ్ళయ్యాక అత్తారింట్లో భూమి సిగ్గుపడితే బాగుంటుంది. నువ్విలా సిగ్గుపడితే అదోలా ఉంది. పోవే. పోతాలే కాని భూమిని నీ కోడలుగా చేసుకోవాలనుందని అన్నయ్యకి చెప్పావా? భూమి మనసులో ఏముందో తెలియకుండా అలా ఎలా చెప్తాను? పోనీ నిన్ను నా కోడలిగా చేసుకోవాలనుందని భూమికి చెప్పావా? అన్నయ్య మనసులో ఏముందో తెలియకుండా. ఇదిగో, ఇటు తెలియకుండా అటు తెలియకుండా అంటూ నువ్వు అటు ఇటు మాట్లాడుకో. ఏదో ఒకటి తెలియాలి కదా. భూమితో మాట్లాడు. పూర్ణి, పూర్ణి, వద్దు వద్దు. అయ్యో, ఆగమ్మా. పండగలో పేలుతున్న బాంబులాగా ఈ ఫోన్ ఏంటి ఇలా వచ్చింది? మహారాణి గారికి వందనాలు. ఒరే పౌరాణికం. ఓహో, ఎంత చక్కని నామకరణం చేసితివి. నీ నామకరణంతో నా జీవితం ధన్యమైపోయింది. ధన్యోస్మి, ధన్యోస్మి. రే, నీ సోదాపి ఫోన్ తీసుకువెళ్ళి భూమికివ్వు. అంతలోనే నామకరణంలో అంత మార్పా? ఇంకో నామమును అన్వయించక ముందే నేను భూమికి ఈ చరవాణి ఇచ్చేదా? ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపో. చిత్త మహారాణి. భూమి గారు, సోదరి పూర్ణిమ మహారాణి గారు మీతో ఏదో మాట్లాడదరంట. పూరి, ఇదిగో అమ్మ ఏదో మాట్లాడుతుందంట. ఇదిగో, ఏం మాట్లాడు. అమ్మ, భూమి బాగున్నావా? బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మా, మ్యాటర్ చెప్పు. ఆగవే. చెప్పమ్మా. ఇంకేంటమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? అయ్యో, టైంకి మందులు వేసుకుంటున్నావు కదా? వేసుకుంటున్నాను ఆంటీ. కోడలుగా అవుతావా అని అడుగమ్మా. చెప్పమ్మా. ఏదో మాట్లాడాలన్నారు కదా, చెప్పండి ఆంటీ. మాట్లాడటం అంటే అలాగే ఎలాగో నీతో మాట్లాడితే ఏదో తృప్తిగా. ఇదిగో భూమి, అమ్మ చెప్పడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుందో నాకు అర్థం కావడం లేదు. స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను, అమ్మ నిన్ను ఈ ఇంటి కోడలుగా తెచ్చేసుకోవాలనుకుంటుంది. వస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.